సమస్త ప్రపంచంలో జీవించే ప్రతి మానవుడిలో దైవం అనే వారి మీద విశ్వాసం ఉంటుంది. ఈ ప్రాపంచిక జీవితంలో ప్రతి మానవుడు ఒకరిని ఆదర్శంగా తీసుకొని వారే నా దైవం అని విశ్వసిస్తారు. వారు బాల్యం నుండే వారి పూర్వీకులను చూస్తూ పెరుగుతారు. అలాగే వారి పూర్వీకులు ఎవరినైతే దైవంగా భావిస్తారో వాళ్ళనే వీరు కూడా దైవంగా చేసుకొని జీవితాన్ని కొనసాగిస్తుంటారు. నిశ్చయంగా మీరు ఎవరినైతే దైవంగా చేసి ప్రార్థిస్తున్నారో వారిలో ఈ క్రింది ఏ లక్షణాలున్నా వారు దైవమే అని మీరు అర్థం చేసుకోండి. కానీ మనస్సుతో ఆలోచించండి. మీరు విశ్వసించే దైవమే ఈ ఆకాశం, పర్వతాలు, చెట్లు, సూర్యచంద్ర నక్షత్రాలను, పారే నీటిని, పక్షులను, జంతువులను సృష్టించాడా? విత్తనం నుండి మొక్కను మొలిపించి దాన్ని ఆహారంగా తీర్చిదిద్ది సకల విశ్వకోటికి ఆకలి తీరుస్తున్నది మీరు విశ్వసించే దైవమేనా? మొదటి మానవుల్ని, ఇప్పటిదాకా జీవిస్తున్న సమస్త మానవులను, ఇక ముందు జన్మించబోయే మానవులను సృష్టించేది, ఆయుష్ తర్వాత వారికి మరణంను ప్రసాదించేది, విశ్వ అంతం తర్వాత వారిని సమాధి నుండి లేపి వారి కర్మల ప్రకారం స్వర్గ నరకాలను నిర్ణయించేది మీరు విశ్వసించే దైవమేనా?